వీడియో చూస్తున్న సహోదరులందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమ బట్టి మనం తిరిగి రీతిగా కలుస్తున్నాను. మనల్ని బట్టి మనం మన తండ్రి అయిన దేవునికి మనము స్తుతులు చెల్లింపబోదులమై ఉన్నాం. ప్రియులారా, మనము దానియేలు గ్రంథం నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ మనం దానియేలు గ్రంథము 3వ అధ్యాయం పూర్తి నేర్చుకుని ఉన్నాం. గత ఎపిసోడ్ లో మనము మండుచున్న అగ్నిగుండం నుండి దేవుడు ఏ విధంగా రక్షించాడో శద్రకు, మేషకు, అబేద్నెగో వారి గురించి పాఠం మనం నేర్చుకుని ఉన్నాం. ఇవాళ మనము దానియేలు గ్రంథము 4వ అధ్యాయం ధ్యానిద్దాం అండి. వాస్తవానికి మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు దానియేలు గ్రంథం మొత్తం 12 అధ్యాయాలు ఉంటే 12 అధ్యాయుల్లో మొదటి నుంచి 6 అధ్యాయుల వరకు చరిత్ర అంతా ఉంటుంది. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ప్రవచనాలు ఉంటాయి. అంటే మనకు 6 అధ్యాయం వరకు మొత్తం ఏదైతే రాజుల గురించి ఏదైతే రాయబడ్డాయో వాటి గురించి మనం ఆలోచిస్తాం. మనం 7వ అధ్యాయం నుంచి వెళ్తే మనం పూర్తిగా ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలా అనేక మర్మాలు దానిలో దాగి ఉన్నాయి కాబట్టి 7వ అధ్యాయం నుంచి క్లియర్ గా స్పష్టంగా మనకి అర్థం అవుతాను. రైట్, ఇక మనం దానికన్నా 4వ అధ్యాయం ధ్యానిద్దాం. మన 4వ అధ్యాయంకి వెళ్ళిపోదాం, చదువుకుందాం. మొదటి వచనము. రాజుకు నెబుకద్నెజరు లోకమంతటా నివసించే సకల జనులకును దేశస్థులకును ఆయా భాష మాట్లాడే వారికి ఇలాగ సెలవిచ్చున్నాడు, మీకు క్షేమవృద్ధి కలుగును గాక. 2వ వచనం. మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతమును సూచక్రియలను మీకు తెలియజేయడానికి నాకు మనసు కలిగాను. అయితే పిల్లరా, మనం 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు మనకు ఎలా కనిపిస్తుంది అంటే రాజు అంటే నెబుకద్నెజరు రాజు తను అంటున్న మాటలో గ్రంథం చేయబడ్డానికి మాకు కనబడుతుందండి. అంటే రాజు 4వ అధ్యాయం మొత్తం కూడా రాజు కోణంలో చెప్పబడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి రాయబడ్డానట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే ఇదంతా రాజు చెప్తున్నాడు, మనకి అవన్నీ రాజు చెప్తున్న విధంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే రాజు ఏమన్నాడంటే లోకమంతటా నివసించే సకల జనులకును దేశం ఆయా భాష మాట్లాడే వరకు ఇలాగ సెలవిచ్చున్నాడు. ఇక ఒక పాయింట్ గమనించాలండి. మనం ఇంతకుముందు ఆలోచించాం, బబులోను రాజు కేవలము ఒక దేశానికి ఒక ప్రాంతానికి పరిమితం కాదు, లోకమంతటిని ఇలా మహా సామ్రాజ్యం ఆల్రెడీ మనం ఇంతకుముందు ఆలోచించాం. ఎందుకంటే రాజుగారి కళ వచ్చినప్పుడు ఆ ప్రతిమ 4 రాజ్యాలు సూచించినది. ఆ 4 రాజ్యాలు అనేది లోకానంతటిని పరిపాలించే సామ్రాజ్యాన్ని మనం అలా పరిశీలించుకోవాలండి. అందుకే ఇక్కడ రాజు లోకమంత నివసించే సకల జనులకును దేశస్థులు ఆయా భాష మాట్లాడని ఇలా సెలవుచున్న అర్థం ఏంటంటే అప్పటికే లోకమంతా కూడా ఎవరు అండర్లో ఉంది అంటే బబులోను రాజుకు నెబుకద్నెజరు అండర్లో ఉంది మనకు అర్థం చేసుకోవాలండి. అయితే వాళ్ళకి చెప్తున్న మాట ఏంటంటే మీకు క్షేమవృద్ధి కలుగును గాక. అంటే వాళ్ళకి మీ అందరికి క్షేమవృద్ధి కలగాలి అని మెచ్చుకుంటూ రాస్తూ 2వ వచనం ఆలోచిద్దాం. మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతంలో సూచక్రియలను మీకు తెలియజేయడానికి నాకు మనసు కలిగాను. వాస్తవానికి ఆ ముందు అధ్యాయంలో ఏదైతే మనుషుని అగ్నిగుండంలో దేవుడు రక్షించాడో దేవదూత ద్వారా, అప్పుడే తనకి వాళ్ళ దేవుడిని హెచ్చించడము, మీ దేవుడు నిజమైన దేవుడని శద్రకు, మేషకు, అబేద్నెగో మనం ఆల్రెడీ ఆలోచించామండి. అంటే అప్పటి నుంచి కూడా అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు పనిచేస్తున్నాడు అనే ఒక విషయము రాజుకు అర్థమైందని. మహోన్నతుడు దేవుడు నా ఎడల చేసిన అద్భుతంలోను సూచక్రియలను మీకు తెలియజేయటకు మనస్సు కలిగాను. అయితే ఆ మహోన్నతుడు దేవుడు ఎవరైతే ఉన్నాడో నా ఎడల కొన్ని అద్భుతాలు చేశాడు, సూచక్రియలు జరిగించాడు, అది మీకు తెలియజేయడానికి నాకు మనస్సు కలుగుతుంది అని చెబుతూ దేవుడిని వర్ణిస్తున్నాడు, దేవుడిని స్తుతిస్తున్నాడు అండి ఈ బబులోను రాజు. 3వ వచనంలో ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరము నిలుచున్నది. వాస్తవానికి ఈ అధ్యాయంలో బబులోను రాజు ఒక దేవుడిచ్చిన దర్శనం ద్వారా 7 సంవత్సరాలు అడవిలోకి వెళ్ళిపోతాడు. బహుశా అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ రాస్తున్న మాటలేమో అని ఆలోచించాలండి. మన తర్వాత ఇప్పుడు ఆలోచిస్తాం 7 సంవత్సరాలు అడవిలోకి వెళ్ళిపోయి ఒక మృగంలో ప్రవర్తిస్తాడు. అయితే అటు వచ్చిన తర్వాత బహుశా ఈ 4వ అధ్యాయం మొత్తం రాసి తన కోణంలో రాస్తున్న మాటలను అర్థం చేసుకోవాలండి. అయితే 3వ వచనం ఆలోచిస్తాయి. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరము నిలుచున్నది. నిజంగా ఎంత చక్కని మాట దేవుడికి వండిస్తున్నాడో ఆలోచిద్దాం. ఆయన సూచక్రియలు బ్రహ్మాండమైనవి, చాలా గొప్పదైంది దేవుడు చేసిన క్రియలు, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, దేవుడు స్తుతిస్తూ పోగొడుతున్నాడు అండి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, దేవుడు కూడా పరిపాలన జరిగిస్తున్నాడు.
దేవుడు పరలోకం నుండి పరిపాలన జరిగిస్తున్నాడు. ఆయన రాజ్యం నిరంతరం నిలిచేది. అది నిజమైన శాస్త్ర రాజ్యం అని అక్కడ పోగొడుతున్నాడు. ఆయన ఆధిపత్యము తరతరము నిలుచున్నది. దేవుని ఆధిపత్యము తరతరం నిలుస్తుంది, యుగం నిలుస్తుంది అని అక్కడ దేవుడిని స్థుతిస్తున్నాడు. అది 3 అధ్యాయం వరకు మనం చూసిన మాటలు. అయితే తర్వాత ఏం జరిగిందో, ఎందుకు దేవుని స్థుతిస్తున్నాడో ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా 4వ వచనం నుండి మనకు వివరిస్తున్నాడు. ఆలోచిద్దాం. నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమం గలవాడనే ఉండి ఒక కల కంటిని, అది నాకు భయము కలుగు చేస్తును. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనసును పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టిను. అయితే ఇక్కడ రాజు ఏమంటాడంటేనండి, నేను నా ఇంట విశ్రాంతి తీసుకున్న సమయంలో నా నగరమందు క్షేమము గలవాడనే ఉండి. అంటే అర్థం ఏంటంటే, అప్పటికి రాజుగారు మరి 2 యుద్ధాలు లేక క్షేమక స్థితిలో ఉన్నారండి. అంటే రాజ్యము వర్ధిల్లుతుంది, శత్రు సైన్యాలేమో రావట్లేదు, బ్రహ్మాండ వృద్ధి చెందుతున్న సందర్భంలో తనకి భయం కలగజేసే ఒక కళ కన్నారండి. ఆల్రెడీ మొదట కళ ఆలోచించాం 2వ అధ్యాయంలో, మళ్ళీ 4వ అధ్యాయంలో మరొక కళ రాజు కన్నా జరుగుతుందండి. మనం ముందు చెప్పాం, కళ దర్శనములు దేవుడు వాడుకున్న సాధనములు. అది రాత్రి పడుకున్నప్పుడు తర్వాత రావచ్చు, మరొక సందర్భంలో పగల రావచ్చు. అంటే దేనికి అది ఎప్పుడు వచ్చినా అప్పటికి కూడా దానికి ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఏదైతే బయలుపరచాలనుకుంటున్నాడో దాన్ని ముందుగా తెలియజేసే సాధనమే కళ లేక దర్శనములు అని మనం అంతమంది ఆలోచించాం. అయితే నా మనసును పుట్టిన తలంపులను కలత పెట్టిను. ఆ తలంపులట కూడా మనసును పుట్టాయి అంట. అంటే వాస్తవానికి మనం పడుకున్న తర్వాత మన మైండ్ ఒక నిద్రావస్థకి వెళ్ళినప్పుడు అండి, మనం అందరూ కళ్ళకు అంటాం. మన కళ్ళను కూడా ఎక్కువ సాధారణంగా బ్లాక్ అండ్ వైట్ లో కనబడతాయి. రెండోది ఏంటంటే, కళ్ళ మ్యాగ్జిమం అందరూ మర్చిపోతారండి. అలా కళ్ళు కూడా అలా సృష్టించిన దేవుడే. అయితే ఈయనకొచ్చిన కళ, అది కళ మామూలు కళ అంటే మనం రెగ్యులర్ కళలు కాకుండా అది స్పష్టంగా అర్థమవుతుంది, కనబడుతుంది. అదేదో ఒక ఈయన గురించే వర్ణిస్తున్నట్టు చెప్పబడుతుందని. అందుకే ఆయన భయం వచ్చింది. ఆలోచనలో కావున ఆ స్వప్న భావన తిరిగి బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలవ నంపవలననే ఆజ్ఞ నేను ఇచ్చి తిని. 7వ వచనంలో శకునగాండ్రును గారడి విద్య గలవారును కల్దీయులను జ్యోతిష్కులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావము నాకు తెలియలేకపోయిరి. 2వ అధ్యాయం లాగే సేమ్ కూడా రాజు ఏం చేశారంటే, ఆ స్వప్న భావము తెలియజేయడానికి బబులో ఉన్న జ్ఞానులందరూ పిలిచాడు. మొత్తం ఇక్కడ 4 కేటగిరీలు కనబడతాయి. శకునగాండ్రు 7వ వచనంలో, గారడి విద్య గలవారు, కల్దీయులు, జ్యోతిష్కులు, ఈ 4 బ్యాచ్ అండి. 2వ అధ్యాయంలో కూడా సేమ్ ఇలాంటి మాట చదువుకుంటాం. మళ్ళీ వాళ్ళందరూ పిలుస్తారండి. ఎందుకు? ఆనాడు రాజులు వాళ్ళ సంస్థానాలందరూ పెట్టుకోవారండి. ముహూర్తాలు చెప్పేవారు, జాతకాలు చెప్పేవారు, సోలు చెప్పేవారు, మాంత్రికులు అభ్యసించేవారు. అందరూ రాజులు పక్కన పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా భయాలు ఉండేవండి. వాళ్ళు అంటే వాళ్ళు విగ్రహార్థులు కాబట్టి వాళ్ళు కూడా దురాత్మలు ఉన్నాయని, దెయ్యాలు ఉన్నాయని, లేకపోతే మాంత్రిక శక్తులు ఉన్నాయని వాళ్ళు నమ్మి వాళ్ళ సంస్థలలో పక్కన వీళ్ళందరూ పెట్టుకున్నారు. వాసనకి ఇవేవి లేవు విషయం మనకి తెలుసు. అయితే మనకు ఆలోచిస్తే 2వ అధ్యాయంలో రాజు అసలు కళ చెప్పలేదు. కళ చెప్పకుండా నాకు వచ్చిన కళ అంటే మీరు చెప్పమని చెప్పాడు. కళతో పాటు కళాభావం చెప్పమని రాజు ఆయన చెప్పడం జరిగితే, ఇక్కడేమో రాజు ఏమో కళను మటుకు వాళ్ళతో చెప్పాడు. తను కలిగిన కళ మొత్తం వారికి చెప్పడం జరిగింది. అయితే దాని భావం మటుకు చెప్పమని చెప్పాడు. 2వ అధ్యాయంలో కళ చెప్పలేదు, భావం చెప్పలేదు. 4వ అధ్యాయంలో కళ చెప్పాడు. అయితే ఆ కళను వివరించమని దాని భావం ఏంటని అడిగాడు. అది గమనించారు. 8వ వచనంలో కడపట బెల్తాషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలును వాడు నా ఎదురుకు వచ్చును. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని ఎందు ఉండెను ఒక ఆవున నేను అతనికి నా కళను చెప్పి తిని. అయితే చివరగా బెల్తాషాజరు అంటే దానియేలు పెట్టబడిన మరొక పేరు. దానియేలు తన ఎదురుకు వచ్చాడటండి. రాజు ఎదురు వచ్చాడట. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని ఎందు ఉండెను అంటే ఇది రాజుగారి కోణంలో వివరిస్తున్న మాట కాబట్టి రాజుగారు అప్పుడు ఏమనుకున్నానంటే, 2వ అధ్యాయంలో ఎప్పుడైతే కళభావం వివరించాడో అప్పుడు రాజుగారు ఏం తీర్మానం చేసుకున్నారంటే, దానిలో ఆ వ్యక్తిలో పరిశుద్ధ దేవతల ఆత్మ ఉంది. అంటే వాళ్ళు బహు విగ్రహార్థులు కాబట్టి దేవుని ఆత్మ అంటే దేవుళ్ళు అనే వ్యక్తులు వాళ్ళ ఆత్మ తిల్ల ఉందని రాజు బాగా నమ్మడాడు. ఆ మాట అంటూ కావున ఎత్తగానే నా కళ చెప్పి తిని. తర్వాత రాజుగారు ఏమో కళ మళ్ళీ
ఈ దానికి చెప్పడం జరిగిందండి. 9వ వచనం ఆలోచిస్తే, ఎట్లనగా శకునగాని అధిపతి యొక్క బెల్తషాజరు పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందున ఉందనియు ఏ మర్మమో నిన్ను కలత పెట్టదని నేను ఎరుగుదును గనుక నేను కన్య కలయు దాని భావం నాకు తెలియజేపము. అప్పుడు ఏమంటాడంటే రాజు దాన్ని ఉద్దేశించి శకునగాని అధిపతి యొక్క బెల్తషాజరు అంటున్నాడు. అంటే ఇది నిజంగా శకునాలు చెప్పాడు కాదని దానియేలు. వాస్తవానికి శకునాలు చెప్పుకోని సోదిగాలు అందరూ తొలగించమని ఆనాడు ద్వితీయ దేవుడు ఎప్పుడో హెచ్చరించిన ఆజ్ఞ ద్వారా. మోషే ధర్మశాస్త్రం రూల్ ఏంటంటే, రెండు వాళ్ళు మీ మీద ఉండకూడదు, చిల్లంగతనం చేసేవాడు కానీ మాతృ అభ్యసించేవాడు వీళ్ళందరూ కూడా మీ మీద ఉండకూడదని దేవుడు విన్నాడో ఆజ్ఞాపించాడు. మరి ఇక్కడ ఎందుకు ఆ మాట అంటే వాడు నమ్మివాడు కాబట్టి, రాజు నమ్మివాడు కాబట్టి బహుశా ఈ అంటే రాజు అనుకున్న మాట ఎంత కూడా శకునగాని అధిపతి అంటే నిజంగా అది రాజు అనుకున్న మాట తప్ప గ్రంథం చెప్పిన మాట అయితే కాదు. నిజంగా శకునాలు చెప్పేవాడు కానీ వీళ్ళందరూ కూడా గ్రంథంలో పేరుకున్నప్పుడు కూడా వీళ్ళు నిజంగా ఎవరో లేరండి. అయితే మళ్ళీ దేవుడు రాజు దానియేలు మాట పరిశుద్ధాత్మ ఆత్మ నీ యందున ఉన్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదని నేను ఎరుగుదును తెలుసు. నీలో పరిశుద్ధ దేవతల ఆత్మ నీలో ఉంది, నువ్వు అన్ని మర్మాలు నువ్వు గ్రహించేవాడు బయలుపరిచేవాడు అని అక్కడ దానియేలు పొగడం జరుగుతుందని. 10వ వచనంలో నేను నా పడక మీద పడి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను. ఇక్కడ జాగ్రత్త గమనించండి. మనం అదే అధ్యాయంలో మనం మొదట ఏం చదివామంటే 5వ వచనంలో ఒక కళ కంటిన పదం వాడాడు. మళ్ళీ తిరిగి ఈ వచనంకి వచ్చేసరికి 10వ వచనంలో నేను పడక మీద పడి ఉండగా అంటే పడుకున్న తర్వాత జరిగే సందర్భం నాకు దర్శనము కలిగిన అన్నారు. అంటే కళలన్న దర్శనం ఇంచుమించు ఒక రకంగా పర్యాపదాలు వాడబడ్డాయి కొన్ని సందర్భాల్లో. సాధారణంగా రాత్రిపూట కంటే కళ అవుద్ది, ఉదయం చూస్తే దర్శనం అని అవుద్ది, అలా అనుకోవద్దు. అది పర్యాపదాలుగా వాడబడ్డాయి కొన్ని సందర్భాలు. మరి ఇక్కడ కూడా చదువుకుంటే ముందు కళ అన్నాడు, తర్వాత ఏమో దర్శనం అన్న జరిగిందని. విజన్ అండ్ డ్రీమ్స్ అంటారు ఇంగ్లీష్ లో. ఏదైతే మనం పనులు ఎలా ఉన్నప్పుడు కూడా మనం ఎందుకు వచ్చి ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు తనకి చిత్తాన్ని బయలుపరచడానికి వాడబద్దంగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ కళ ఏం చూసాడో మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ నేను చూడగా భూమి మధ్యన మీకు ఎత్తుగల ఒక చెట్టు కనబడాను. ఇక మన జాతకం గమనించారా, నేను చూడగా అంటే ఆ కళలో ఏం జరిగిందో అక్కడ ముందు నేను కళను వివరిస్తున్నాడు దానియేలుతో. మొదట ఏం కనబడేది అంటేనండి, భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడేను. భూమి ఉందంట, భూమి మధ్య నుంచి ఒక చెట్టు కనబడుతున్నట్టండి. తర్వాత ఆ చెట్టు 11వ వచనంలో ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనది ఆయను. ఆ చెట్టు ఏమో అలా ఒక మర్రి చెట్లు చూడండి, మర్రి చెట్టు ఎలాగుంటుందని, మర్రి చెట్టు అనేది ఇలాగా వెడల్పుగా పెరుగుతుందని, చాలా విస్తారమైన కొమ్మలు ఉంటాయి. అదే విధంగా ఆ చెట్టు అట వృద్ధి చెంది బ్రహ్మాండమైన అటువంటి గొప్ప వృక్షం అయిందటండి. చాలా పెద్ద చెట్టుగా అయిందటండి. ఎంత పెద్ద చెట్టుగా అయిందంటే దాని పైకొమ్ములు ఆకాశం కొనంత ఎత్తుగాను దాని ఆకారము భూతాలమంతా విశాలముగా ఉండేనండి. ఆ చెట్టు యొక్క పరిమాణం ఎలా ఉందో చూడటానికి చాలా ఆశ్చర్యంగా సంబరమాచి గురిపేలా ఉందండి. ఎందుకంటే దాని ఎత్తట ఆకాశం కంటే ఎత్తులా ఉందటండి. చూడండి, ఆ చెట్టు యొక్క ఎత్తు ఆకాశం అంతే ఎత్తులా ఉంటే దాని యొక్క ఆకారము భూతలమంతా విశాలముగా ఉండేను. అంటే పొడిగేమో ఆకాశం పెరుగుతుంది, వెడల్పేమో మొత్తం భూమి అంతా ఆక్రమించారు అంతగా పెరుగుతుందట. తర్వాత 12వ వచనంలో దాని ఆకులు సొగసుగాను దాని పండ్ల విస్తారముగాను కనబడేను. అయితే ఆ చెట్టు యొక్క ఆకులు అంటే చాలా అందంగా కనబడుతున్నాయట. తర్వాత ఆ చెట్టుకి ఆకులు మాత్రం కాదు కానీ ఆ చెట్టుకి పండ్లు కూడా ఉన్నాయటండి. ఆ పండ్లు కూడా విస్తారంగా కనబడిన. అంటే అసలు మీరు మైండ్ లో తెచ్చుకోండి, జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక పెద్ద చెట్టు ఉంది, చెట్టుకి బ్రాహ్మణమైన రీతిలో ఎదుగుతుంది. ఆ చెట్టుకి పళ్ళు కాస్తున్నాయి, ఆ చెట్టుకి మంచి మంచి ఆకులు ఉన్నాయి. నిజంగా చెట్టు అనగా మనం చూడగానే చాలా ఆశ్చర్యం, మనకి చాలా ఆనందం వస్తుంది. ఒక గార్డెన్ లో మనం అందుకే జనరల్ ప్రతి ఇంట్లో పెంచుకుంటాం కదండి, చెట్లు పూల మొక్కలు పండ్ల మొక్కలు పెంచుకుంటాం. ఎందుకంటే అవి మనం సరదాగా పెంచుకుంటాం, అది చూస్తే ఆకర్షణీయంగా కనబడుతుంది. వాస్తవానికి దేవుడు చెట్టు ఎందుకు రాయించాడంటే మనకు మరికొన్ని మన తర్వాత ఆలోచిస్తాం. అంటే వాస్తవానికి కొన్ని మనుషులు ఉద్దేశించి చెప్పడానికి దేవుడు చెట్టు అనే పదం వాడడం జరిగింది. అందులోనూ బబులోను సామ్రాజ్యంలో హ్యాంగింగ్ గార్డెన్స్ ఇంతకుముందు చెప్పడం జరిగిందని
ప్రపంచంలో పురాతనమైన అద్భుతాలు ఒక అద్భుతం ఏంటంటే బాబిలోన్ వారి యొక్క హ్యాంగింగ్ గార్డెన్స్ అంటే వాళ్ళు తన రాజనగరం మధ్యలో నుంచి చెట్లు తోటలు మొలిపించుకున్నారండి. అప్పుడే అంత టెక్నాలజీ వాడారండి. వాళ్ళ పక్కన ప్రవహిస్తున్న నదిని ఉద్దేశించి నదిని వీళ్ళు రాజనగరం వైపు తిప్పి ఆ నది ద్వారా నీరు ప్రవహింపజేసి ప్రతి స్టెప్ బై స్టెప్ కి వాళ్ళు అంతస్తుకి మధ్యన అక్కడ చెట్లు నాటారండి. దూరం నుండి చూస్తే ఎంత అద్భుతంగా ఉంటే అంత అద్భుతంగా ఉండేదండి పూర్వకాలంలో. వాళ్ళకి అంత టెక్నాలజీ వాడేవారండి. అయితే ప్రియులు ఆలోచిస్తే 12వ వచనంలో అందులో సమస్త జీవకోట్లకు చాలనంత ఆహారం ఉండెను, దాని నీడను ఆరోగ్యంతో పడుకోనెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను, సకల మనుషులకు చాలునంత ఆహారం దాని యందు ఉండెను. ఆ చెట్టు గొప్ప ఆకులు పళ్ళు విస్తారం కలిగి ఉండడం మాత్రమే కాకుండా దాంట్లో ఉన్న ఆహారం ఎంత ఉందంటే మొత్తం సమస్త జీవకోటికి సరిపడే ఆహారం అంతా కూడా చెట్లో ఉందట. నిజంగా అసలు ఊహించుకుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. ఒక చెట్టు కనపడితే చెట్టు మీద రకరకాల పళ్ళు ఆకులు ఉంటాయి. నిజంగా చూడటానికి ఎంత ఆనందం వేస్తుందో, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. దాని నీడను అడవి జంతువులు పడుకున్నాను. ఆ చెట్టు కింద అడవి జంతువులు పడుకున్నంత స్థలం ఉందటండి. అవన్నీ విశ్రాంతి తీసుకుంటున్నాను. తర్వాత సకల మనుషులకు చాలనంత ఆహారం దాని యందు ఉండెను. ప్రతి ఒక్కరికి, మనుషులకు మాత్రం కాకుండా సమస్త జీవకోటికి, ముందు పదము సమస్త జీవకోటి అన్నాడు, ఇక్కడ సకల మనుషులు అన్న అర్థం ఏంటంటే మనుషులు, జంతువులు, సమస్తం అన్నిటికీ సరిపడే ఆహారం అంతా కూడా చెట్టు దగ్గర ఉందనే విషయం మాకు అర్థం అవ్వాలి. తర్వాత 13వ వచనంలో మరియు నేను నా పడక మీద పడుకొని ఉండి, మళ్ళీ చెప్తున్నాడు పడుకున్నప్పుడు జరిగిన సంఘటన కాబట్టి మళ్ళీ అదే విషయం ప్రస్తావిస్తూ, నా మనసుకు కలిగిన దర్శనమును చూచుచుండగా జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించును. ఇలా దర్శనం కలుగుతుంది. రాజు పడుకున్నట్టు దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో ఏం కనబడింది మనం ముందు ఆలోచించాం. ఆ దర్శనంలో చెట్టు కనబడుతుంది. చెట్టు దగ్గర పెద్ద చెట్టు, ఆ చెట్టు కింద మనుషులు, జంతువులు, నెక్స్ట్ వాటికన్నా సరిపడా ఆహారం కనబడినప్పుడు ఎవరు వచ్చారట? జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు ఆకాశం దిగి వచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించిన. వెంటనే అప్పుడు జాగరూకుడు అంటే అర్థం ఏంటంటే కావలి కాసేవాడు అని అర్థం వస్తుంది, మెలకుగా ఉండేవాడు అని అర్థం వస్తుంది. ఇక్కడ ఒక పరిశుద్ధుడు అంటే ఈ సందర్భంలో రాయబడిన పరిశుద్ధుడు ఎవరంటే దేవదూత. ఆ దేవదూత వచ్చి ఆకాశంలో దిగి వచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించను. ఆకాశం వచ్చి గట్టిగా ప్రకటిస్తున్నట. ఏం ప్రకటిస్తున్నాడు? ఈ చెట్టు నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయడి, పశువులను దాని నీడను తోలివేయడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగురగొట్టడి. వెంటనే ఆ దేవదూత దేవుని యొక్క ఆజ్ఞ మేరకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు చూడండి ఈ చెట్టును పూజ నరికి మాట్లాడాను. చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసుకుని దాని పండ్లను పారవేయడి. ఈ చెట్టు కలిగి ఉన్న కొమ్మలు, ఆకులు సమస్తం కూడా మీరు నాశనం చేయండి అని అక్కడ చెప్పడం జరుగుతుంది దేవదూత. పశువులను దాని నీడను తోలివేయడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగురగొట్టడి. మొత్తం సమస్త పక్షులు మొత్తం ఎగరగొట్టి తోలివేయని అని చెప్పడం జరుగుతుందని. అయితే అది మంచునకు తడిసి పశువుల వల్ల పచ్చికలు నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలం నుండి గడ్డి పొలగినట్లు దానిని భూమిలో విడివిడి. అయితే ఈ దేవదూత ఏం చెప్తున్నాడంటే మొత్తం ఎగరగొట్టిండి, మొత్తం పళ్ళు ఆకులు సమస్తం మొత్తం కనగొట్టిండి. అయితే ఆ చెట్టుని మొత్తం వేలుతో సహా పెకలింపకుండా చెట్టు మొద్దు వరకు నరికిమని చెప్తున్నాడు అండి. అంటే అర్థం ఏంటంటే చూడండి, ఒక పెద్ద చెట్టు ఉంది. చెట్టు దగ్గర ఆ చెట్టు అడుగు భాగం ముద్దు ఉంటుందండి. అంటే మొత్తం ఆ కింద వరకు కూడా అక్కడ దాకా కట్ చేసి చెప్తున్నాడు. పూర్తిగా చెట్టు నరికిమని చెప్పట్లే, వేలుతో సహా మొత్తం తీయమని చెప్పట్లేదు. చెట్టు ఆఖరి వరకు నేల నుండి మన ముద్దు లేస్తుంది కదండి, అక్కడ దాకా నరికేసి మొత్తం పడిమని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడంటే ఆ ముద్దునట ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలంలోనే గడ్డి పళ్ళకున్నట్లు దాన్ని భూమిలో విడివిడి
ముద్ర మట్టుకు కట్టేసి అక్కడితో అది భూమిలో పెట్టింది. దాని మీద ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి, ఇనుము ఇత్తడి కలిసి కట్టుతో కట్టించి అర్థం ఉంటే దాన్ని భద్రం చేయని అర్థం చేసుకోవాలని. ముద్ర మాత్రం ఉంచండి, ముద్ర మనకు భద్రం చేయమని అక్కడ ఆ దేవుడు చెప్పడం జరుగుతుందని. 16 7 కాలములు గడిచేవారు దానికున్న మానవ మనసుకున్న బదులుగా పశు మనసు వానికి కలుగును. 7 కాలములు గడిచే వరకు, ఇక్కడ కాలం అంటే సంవత్సరము, 7 సంవత్సరాలు గడిచే వరకు అట దానికున్న మానవ మనసుకు, అంటే ఈ మొద్దు అంటే చెట్టుకి ఏదైతే ఉందో చెట్టు కలిగిన మానవ మనస్సు అంటే చెప్తుంది మనకి ఏమర్థమవుతుందంటే ఈ చెట్టు అనేది మనిషి కాదండి, సారీ చెట్టు అనేది సాధారణ చెట్టు అయితే కాదండి. ఇక్కడ రాయబడిన చెట్టు ఏదైతే ఉందో అది మనిషికి గుర్తు, అది మానవును సూచిస్తుంది. అందుకే ఆ చెట్టుని మానవ మనసు అన్నారండి. చెట్టు మానవుడైతే ఆ చెట్టుకున్న మానవ మనస్సు బదులుగా పశువు మనసు వానికి కలుగును. 7 సంవత్సరాలట ఈ చెట్టు రూపంలో ఉన్న మనిషి ఎవరైతే ఉన్నాడో ఆ మనిషికి మానవ మనసు పోద్ది. మానవుకున్న మనసు తలంపులు అవన్నీ పోయి పశువు మనసు కలుగుతుందట. పశువులు అంటే మనస్సు కలుగుతుందట. తర్వాత 15 ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధ ప్రకటన అనుసరించి సంభవించును. అంటే ఈ ఆజ్ఞ తర్వాత మళ్ళీ దేవదూత అంటున్నాడు, దేవదూత ప్రకటన నిజంగా ఖచ్చితంగా జరుగుతుంది అని, నిజంగా సంభవిస్తుంది చెప్పడం జరుగుతుంది. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించిన వారికి అనుగ్రహించిననియు ఆయా రాజ్యం పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరుగును. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ వెర్స్, మీరు వీలైతే అవి నోట్ చేసుకుని కంఠస్థం చేసినా మంచిదండి. చాలా మంచి మాట, చక్కని మాట. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి, మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మానవుల రాజ్యాలు అన్నిటిపైన అధికారియే ఉన్నాడని దేవదూత ప్రకటిస్తున్నాడు. నిజమే, అది సత్యమే. దేవుడు అన్నిటికన్నా అధికారి అన్నాడు, ఆయన సర్వాధికారి అన్నాడు, ఆయన ప్రభువులకు ప్రభువును రాజుల రాజునే ఉన్నాడండి మన దేవుడు. తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించిన వారికి అనుగ్రహించిననియో ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించున్నాడనియో. ఇక చూడండి, రాజ్యము మీద అత్యల్ప మనుషులు, ఎన్నికలైన మనుషులు, తృణమాత్రం అయిన మనిషి, దేవుని దృష్టికి మనిషి చాలా అల్పుడండి. ఆ రాజ్యం మీద ఆ అత్యల్పమైన మనిషి నియమించింది ఎవరంటే దేవుడే. ఎందుకంటే ఆయన సర్వాధికారి ఉన్నాడు. అత్యల్ప మనుషులు ఆయన నియమించున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరుగును. మనుషులందరూ ఏం తెలుసుకోవాలట? మనుషులందరూ ఏం గ్రహించాలట? దేవుడు అందరికన్నా పైన ఉన్నాడు, ఆయన సర్వాధికారి ఉన్నాడు, ఆయన ఎవరికైతే అప్పచెప్తాడో ఆరికే ఆ వ్యక్తిగా రాజ్యం చెందుతుంది. అంటే ఆయన లేకుండా ఏది జరగదని ఒక మాట చెప్పాడు. దేవదూత ఎందుకు ఇవన్నీ జరిగిందని చెప్తున్నాడంటే, మీ అందరూ ఏం తెలుసుకోవాలి? మనుషులందరూ ఏం తెలుసుకోవాలి? రాజుతో పాటు దేవుడు అన్నిటిపైన హెచ్చుగా ఉన్నాడు, దేవుడు అందరిపైన అధికారి ఉన్నాడు, ఆయన ఎవరికి అనుగ్రహిస్తారో వారికి తప్ప ఎవరు కూడా రాజ్యము రాదు అనే విషయం అర్థం చేసుకున్నాడు. అర్థం ఏంటి? దేవుడు భూమి మీద ఉన్న రాజ్య కార్యకలాపాల్లో దేవుడు జోక్యం చేసుకుంటాడు. దేవుడు కూడా ఆయన ఎవరు అనుగ్రహిస్తారో వారికి మధ్య రాజ్యం చెందుతున్న విషయం మనకు అర్థం అవ్వాలండి. మీకు పాయింట్ అర్థమవుతుందండి? అంటే భూమి మీద రాజు నియమించేవాడు దేవుడే, రాజును త్రోసివేసినట్టు దేవుడు మీరు తెలుసుకోవాలని ఈ దర్శనము రాజుగా అనుగ్రహించబడింది. తర్వాత ఆలోచిద్దాం. 18వ వచనంలో బెల్తషాజరు నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనం ఇదే అని రాజు చెప్తున్నాడు. బెల్తషాజరు నాకు ఇదే కలిగింది అయ్యే దర్శనం, కాబట్టి నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియో దాని భావం నాకు చెప్పనన్నాడు. ఎవరు నాకు చెప్పలేడు జ్ఞానం, దీనికి భావం ఏమిటి ఎవరు చెప్పలేడు రాజ్యంలో, కాబట్టి నువ్వే చెప్పాలి. నీ యందున్న పరిశుద్ధ దేవత ఆపి ఉన్నది కనుక నీవే దాన్ని చెప్ప సముద్రుడు వంటిని. నీలో పరిశుద్ధాత్మ దేవతలు ఆపి ఉంది కాబట్టి నువ్వే చెప్పగల, సముద్రుడు ఇంకా చెప్పలేడు కదా, నువ్వే చెప్పాలని అక్కడ వేడుకుంటున్నాడు. 19వ వచనంలో అందుకు బెల్తషాజరు దానియేలు 1 గంట సేపు అతి విస్మయం నుండి మనసునందు కలవరపడగా
అప్పుడు ఒక గంట సేపట దానియేలు అలాగా ఆశ్చర్యంతో బహుశా కళ్ళు మూసి కలవపడుతున్నాడు. అంటే ఆ సందర్భం ఏమవుతుందంటే బహుశా పరిశుద్ధాత్ముడు తనకి ఆ కలభావం తన ద్వారా తన మనసులో చెప్పిస్తున్నాడేమో, దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఆ సమయంలో. అంటే కలం ఎందుకు వచ్చింది, బహుశా ఆ సమయంలో దాని మనసులో ప్రార్థన చేసుకుని ఉంటాడు. దేవుడేమో బయలుపరుస్తున్నాడు తన మనసులో ఇది జరిగిన మాటలు ఇవన్నీ కూడా. అప్పుడు రాజు ఏమంటే బెల్తషాజరు ఈ దర్శనం వలన కానీ దాని భావము వలన కానీ నీవు కలవరపడకము అనేను. వాస్తవానికి కలవరపడకం అర్థం ఏంటంటే బహుశా గంట సేపు అలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి దానియేలు వ్యక్తి ఒక బాధ, తన ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక బాధపడుతున్నట్టు కనబడుతుందేమో. అప్పుడు రాజు ఏమంటాడంటే నువ్వు కలవరపడకని అంటున్నాడు. ఆదరణ కలిగిన మాటలు చెప్తున్నావు, కలవరపడక చెప్తున్నాడు. అంతటా బెల్తషాజరు నా ఏలినవాడ ఈ దర్శన ఫలము తామని ద్వేషించే వరకు కలుగును గాక, దాని భావము తామరి శత్రువులకు చెందిన గాక. వెంటనే దానియేలేమో బెల్తషాజరు దానియేలేమో ఆ దర్శన భావం ఆల్రెడీ అర్థమైపోయింది. అయితే అది మంచి దర్శనం కాదండి, అది నెగిటివ్ రీతిలో వచ్చిన దర్శనం. కాబట్టి ముందుగా వెంటనే దానియేలు ఏమంటాడంటే నా ఏలినవాడా, నన్ను ఏలుతున్నవాడా, నా రాజా అని చెప్తూ ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించే వారు కలుగును గాక. అంటే చెడు వార్త వెంటనే చెప్పట్లేదండి. చెడు వార్తని అంటే అది చెడుకు సంబంధించిన వార్త కాబట్టి ఇది మీకు చెందకూడదు, ఇది మీ శత్రువులకు చెందాలని చెప్పుద్దు చెప్తున్నాడు ఆ మాటలన్నీ కూడా. 20 తాము చూచిన చెట్టు వృద్ధునంది బ్రహ్మాండమైనదాయను, దాని పైకొమ్ములు ఆకాశ విశాలమంటుగా అంటున్నది ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. మళ్ళీ దాని దగ్గర ఏం చెప్తారంటే మీరు ఏదైతే చెట్టు చూసారో అది చాలా పెద్ద చెట్టు, చాలా పరిమాణం చాలా పెద్ద, ఎత్తులు కూడా చాలా ఎత్తుగా ఉంది, ఆకాశం అంటుందని చెప్తున్నాడు. 21లో సేమ్ ఇది చెప్పి మళ్ళీ తిరిగి తిను రిపీట్ చేస్తున్నాడు. దాని ఆకుల సొగసుగాను దప్పలు విస్తారంగా కనబడెను, అందులో సమస్త జీవకోట్లకు చాలా ఆహారం ఉండెను, దాని నీడని అడవి జంతువులు పండుకోడెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుంటాను కదా. నిజమయ్య రాజావారు అక్కడ ఆ చెట్టు బ్రహ్మణ ఆకులు మంచి పండ్లు కలిగి ఉన్నాయి, దాని నీళ్ళలో సమస్త జంతువులు మనుషులందరూ ఉన్నారు, వాటి సరిపడ ఆహారం కూడా చెట్టు మీద ఉంది అని చెప్తూ 22 రాజా ఆ చెట్టు నిన్ను సూచించున్నది, నీ వృద్ధి పొంది బలము గలవాడని వైతివి, నీ ప్రభావము వృద్ధి నుండి ఆకాశమంత ఎత్తు అయినను, నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. ఇప్పుడు రివే చేశారండి దానియేలు గారు, రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది, ఆ చెట్టు నిన్ను సూచించున్నది, ఆ మనుష్యుడు నువ్వే, ఆ చెట్టు నువ్వే నాయన చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి ప్రవక్తలు ఒక సందర్భంలో నాతాను ప్రవక్త ఊరియా భార్యను బత్షెబతో దావీదు తప్పు చేసినప్పుడు 2 సమూయేలు గ్రంథం 12:7 ఉంటది. ఒక దర్శనం చెప్తాడు మన తెలిసిన సందర్భం చెప్తూ ఆ మనుషుడు నువ్వే అంటాడండి దావీదుతో. అంటే ప్రవక్తలు ఇప్పుడు భయపడ్డాడు, ఉన్నట్టుగా ఎగ్జాక్ట్ గా ఏదైతే ఉందో అదే మాట చెప్తారు. ఇదే కూడా ఇక్కడ కూడా ఈ సందర్భంలో ఆ మనుషుడు నువ్వే అన్నట్టు అక్కడ అన్నది జరుగుతుంది. అంటే అది నిజమే చెట్టు కాదు, ఆ చెట్టు ఎవరు సూచిక, ఆ చెట్టు అలంకారంగా ఈ రాజును సూచిస్తుంది. ఇక మన జాగ్రత్త గమనిస్తే నీ వృద్ధి పొంది మహాబలం గలవాడే అయితే నీ ప్రభావం వృద్ధి నుండి ఆకాశం అంతా ఎత్తాయినో, నీ ప్రభుత్వము లోకమంతా వ్యాపించింది. ఇక్కడ జాగ్రత్త, నీ ప్రభుత్వము ఎవరి ప్రభుత్వము, ఆల్రెడీ రాజు మొత్తం సమస్త భూమిని అన్ని ఆక్రమించుకున్నాడు కాబట్టి అప్పటికే రాజు మొత్తం ఆక్రమించారండి భూమి అంతా కూడా. ఎందుకంటే అప్పుడు భూమిని రాజుగా ఉన్నారండి. ఇంత మనం ఆలోచించాం, బబులోను రాజు మామూలు రాజు కాదండి, భూమి అంతనే మహా సామ్రాజ్య నేత, చక్రవర్తి అండి ఈయన, భూమి అంతనే చక్రవర్తి. అందుకే నీ ప్రభుత్వము లోకమంతా వ్యాపించింది అన్న అర్థం ఏంటంటే నీ యొక్క పరిపాలన, నీ అధికారం లోకమంతా వ్యాపించింది అంటాడండి దానియేలు. 23 చెట్టును నరుకము, దాని నాశనము చేయము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము, ఇనుము ఎత్తుడిలో కలిసిన కట్టుతో 7 కాలం గడిచి ఒక పొలంలోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశం మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందినమని జాగ్రత్తగా పరిశుద్ధుడు పర్లం దిగి వచ్చి ప్రకటించి నీ వింటివి కదా. సేమ్ రిపీట్ చేస్తున్నాడు. ఏంటి రిపీట్ చేయడం, చెట్టును నరకాలి, చెట్టును నాశనం చేయాలి కానీ ముద్దును మట్టుకు భూమిలో ఉంచాలి. తర్వాత ఇనుము ఇతర కలిసి దాంతో దాన్ని కట్టాలి,
అలాగా 7 సంవత్సరాలు అలా ఉండాలి. తర్వాత ఆకాశ మంచుకు తరనిచ్చి పశువులతో పాలు పొందడం అని ఇది వ్యక్తికి చూపించేస్తుంది. ఈ వ్యక్తి ఏమో పశువులతో పాలు పొందుతాడు, ఆకాశం మంచు తరుస్తుంది తనకి. ఇది జరుగుతుందని పరలోకం నుంచి ఒక దేవతతో చెప్పడం నువ్వు విన్నావు కదా అని చెబుతున్నాడు. 24 చదువుకుంటే, రాజా, ఈ దర్శన భావన ఏదనగా సర్వోన్నతులకు దేవుడు రాజుకు నా ఏమేమాది గుర్చి చేసిన తీర్మానం ఏదనగా. నాయన రాజావారు, ఈ దర్శన భావం ఏంటంటే సర్వోన్నతులకు దేవుడు రాజుగా నా ఏలినవాడు అంటే నీకు చెప్తున్న తీర్మానం దేవుని యొక్క చిత్తం ఏంటంటే నీ ఎడల అని చెప్తూ, తన ఎదురు నుండి ఉండకుండా మనుషులేని తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వల్ల గడ్డి తినేదవు. అయితే ఇక మనం ఒక మాట ఆలోచించాలండి. వాస్తవానికి మనం ఎంతగా ఆలోచించినట్టు మృద్దుని ఆలోచించాం. అంటే ఈ మనిషి అంటే ఇది మనం ఎలా ఆలోచించాలంటే, ఈ చెట్టు మనిషిని ఈ బబులను రాజు సూచిస్తే ముద్దు వరకు ఖర్చాలని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే ఈ వ్యక్తి పూర్తిగా చంపకూడదని అర్థం చేసుకోవాలి. అంటే ప్రాణంతో ఉండాలి. పూర్తిగా ఆ చెట్టు వేలతో సహా ప్రకటించబడితే అప్పుడు ఈ వ్యక్తి చనిపోయని అర్థం, చనిపోతారని అర్థం. ఈ సందర్భం ఏంటంటే ముద్దురు ఖర్చు అంటే ప్రాణం అంతా ఉంటదని, ప్రాణం అయితే ఈ వ్యక్తికి ఉంటే విషయం అర్థం చేసుకోవాలి. మనం సాధారణంగా ఈ ముద్దు పదము సాధారణంగా మనుషులు వాడబడ్డాయి గ్రంథంలో. ఒక సందర్భం మనం చదువుకుంటే యెషయా గ్రంథము 11:1 యెషయి ముద్దు నుంచి చిగురు పుట్టిన వచనం ఉంటుందని మనకు తెలిసిన మాట, చాలా చదువుకున్నాం. యెషయా 11:1 చదువుకుంటే యెషయి ముద్దు నుండి చిగురు పుట్టిన అర్థం ఏంటి? యెషయి ముద్దు అర్థం ఏంటంటే ఈ చిగురు ఎవరంటే యేసుక్రీస్తు వారు. యెషయి ముద్దు నుంచి చిగురు పుట్టిన, వాస్తవానికి ముద్దు కట్టేసినా సరే ముద్దు పెరుగుతుంది తర్వాత. ఇక్కడ యేసుని ఉద్దేశించి ఆ చిగురు పుట్టినట్టు అర్థం ఏంటంటే అక్కడ ముద్దని ఎవరికి సూచికంటే యెషయి అంటే ఎందుకు కట్ చేయబడిందంటే మనకు తెలుసు. ఆ కొన్ని దగ్గరికి వచ్చేసరికి ఇర్మియా గ్రంథము 22:13 ఆల్రెడీ ఆలోచించాం. దేవుడు కొన్ని తండ్రి మాట ఎందుకుంటే ఆలోచన చెప్పాం. ఇంక మీద ఎవరు యుద్ధాలు రాజుగా ఉన్నాడు, సంతానహీనుడనియు పనికిమల గట్టమని ఎక్కువ చెప్పుడని అక్కడ వచనాలు ఉంటాయి, మనం ముందు ఆలోచించాం. కాబట్టి అదేవిధంగా అటువంటి ముద్దుగా రూపంలో ఈ వ్యక్తి చేయబడుతుందని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే తన యొద్ద ఉండకుండా మనుషులను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల గడ్డి తినేదు. నీవు అడవి జంతువుల మధ్య పశువులాగా నువ్వు ప్రవర్తిస్తావు, పశువులాగా గడ్డి తింటావు అని చెప్తున్నాడు. తర్వాత 26 ఆకాశం మంచు నీ మీద పడి నేను తడుపును, ఆకాశం మంచు నీ మీద పడుతుంది, నువ్వు తడుస్తావు. సేము పశువులు ఎలాగొంటే పశువులు ఆరుబయటన ఉంటాయండి, వాడికి అవేంటివి సేమ్ బయటన చలికి తడుస్తాయి, ఎండకి ఎండుతాయి. అదే విధంగా నువ్వు పశువులాగా నీ జీవితం ఉంటుంది. 26 సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉన్నాడనియు తాను ఎవరికి దాని అనుగ్రహింపు నిశ్చయించును వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకుంటూ 7 కాలము నీకు ఇలాగ జరుగును. ఇక చూడండి ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయట. రాజు ఒక విషయం తెలుసుకోవాలటండి. ఏంటో తెలుసుకోవడం, ఆ విషయంలో ఏం తెలుసుకోవాలంటే సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారియే ఉన్నాడనియో. సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం అన్నింటిపైన అధికారి ఉన్నాడు, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు అని నువ్వు తెలుసుకోవాలి. తాను ఎవరికి దాని అనుగ్రహంతో నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వాళ్ళని 7 కాలములు నీకు ఇలాగూ జరుగును. అయితే దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడో వారికే దేవుడు అనుగ్రహిస్తాడు, నువ్వు తెలుసుకో. ఇలా జరగాలని 7 సంవత్సరాలు ఇలా జరగాలని దేవుడు నిశ్చయించాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతున్నాను. అంటే మనకి ఏం అర్థం అవ్వాలంటే నీవు తెలుసుకున్న పదం అర్థం ఏంటంటే ఇంత ముందు రాజు తెలుసా, ఇంత ముందు రాజు తెలియదు. రాజు ఇంత ముందు ఎలాగనుకున్నాడంటే ఈ రాజ్యం నాదే, తను ఎలాగో ఏ విధంగా భావించాడంటే నా వల్లే ఎంత జరిగింది, నా వల్లే నేను రాజ్యం అందరికీ మహారాజునే ఉన్నాను అని అనుకున్నాడు. కానీ రాజు ఏం తెలుసుకోవాలంటే ఇవి నీ వల్ల కాదు, దేవుని వల్ల అనుగ్రహించబడ్డాయి, మహోన్నతుడు దేవుడే నీకు అనుగ్రహించి నువ్వు తెలుసుకోవాలని ఇవన్నీ జరగబోద్దని అక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి 7 కాలములు నీకు ఎలా జరుగును, చెట్టు యొక్క మొద్దు నుండనీయుడని వారు చెప్పారు కదా, దానివల్ల నా సర్వోన్నతుడు
అధికారిని నీవు తెలుసుకున్న మీదట నీ రాజ్యం నీకు మరలా ఖాయముగా వచ్చిన తెలుసుకొని నిమ్ము. అంటే కదా నీకు మరలా నీకు రాజ్యం వస్తుంది. ఈ వచ్చేలోపు నువ్వేం తెలుసుకోవాలంటే దేవుడు అందరికీ అధికారి ఉన్నాడు, దేవుడే సమస్త సర్వాధికారి ఉన్నాడు, విషయం నువ్వు తెలుసుకోవాలని ఇలా జరగబోతుంది, దాన్ని చెప్పడం జరుగుతుందని. 27 రాజా నా యోచన నీ దృష్టి అంగీకారం అగును గాక. రాజా అని చెప్పే మాటలు నీకు అంగీకారంగా ఉండాలి, ఇంకా మలుచుకోవాలి. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి ఎందుకు కరుణ చూపినలా నీకున్న క్షేమము నీకు మీదట ఉండేనని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇప్పుడు దానియేలు గారు అసలైన మాట చెప్పడం జరుగుతుందని ఏంటంటే, రాజా ఒకవేళ నీ పాపములు మాని ఎందుకు జరగబోతుంది అంత కూడా ఎందుకు జరగబోతుంది పిల్లారా? బబులోను రాజు కూడా మామూలు రాజు కాదండి, ఆ వ్యక్తి కూడా చాలా పాపాలు చేశాడండి. ఎందుకంటే రాజ్యాలు జయించే క్రమంలో ఎంతమందిని చంపాడండి, ఎంతమంది రక్తం ఒలికించాడండి, ఎంతమందిని బాధ పెట్టాడండి. దీనుల్లోడా మన రాజ్యం అంటే చెరలో తీసినప్పుడు, చెర అంటే మామూలు విషయం పెట్టాడు, వాళ్ళందరూ బాధ పెట్టాడే కదా. కాబట్టి నీ పాపములు మాని నీతిని అనుసరించు, న్యాయంగా ప్రవర్తించు. ఎందుకంటే దేవుడు నీతి న్యాయం గలవాడు, దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి నువ్వు కూడా దేవుళ్ళగా పాపం అని నీతి న్యాయంగా ఉండు, నీతి న్యాయముల అనుసరించి నువ్వు పాలన చేయి అని చెప్పి నీవు బాధ పెట్ట వారి ఎందుకు కరుణ చూపినాడు. అలా నువ్వు ఎవరినైతే బాధ పెట్టావో వారి ఎందుకు నువ్వు కరుణ చూపు, ఇవన్నీ తెలుసుకో అని చెప్తున్నాడు. అలా చేస్తే నీకు ముందర క్షేమం ఉందో నీకు మీద ఉంటుందని అక్కడ దాన్ని చెప్పడం జరిగిందని. 28 పైన చెప్పినంత రాజు నెమ్మది నాకు సంభవించను. ఇదంతా చెప్పిన తర్వాత 1 సంవత్సరానికి ఇవన్నీ నిజంగా నిజంగా జరిగింది. 29 వచ్చిన ఆ మాట ఉంటుంది. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోను నగరం సంచరించుతుండగా, ఇవన్నీ ఎప్పుడు జరిగాయంటే 1 సంవత్సరం గ్యాప్ లో జరిగాయండి. ఏం జరిగిందంటే, తన రాజధానికి బబులోనులో నగరం సంచరించుండగా రాజేమో తన నగరంలో మొత్తం అంటే నడుస్తున్నప్పుడు రాజు అనుకున్నాడట 30 ఏంటి, బబులోను మహా విశాల పట్టణము. మన ముందు ఆలోచించాం, బబులోను పట్టణం చాలా పెద్ద పట్టణము, చాలా అద్భుతంగా కట్టడం ఆ కాలంలో. తర్వాత దానికి ఉన్న హ్యాంగింగ్ గార్డెన్స్ అని ఆలోచించండి, అది కూడా బ్రహ్మాండమైన అద్భుతం కట్టిన ఆర్కిటెక్చర్ అని. రాజు అవన్నీ చూసి నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపడితే నా సన్నిధిని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకున్నాను. ఏమనుకున్నాడట, ఈ విశాలపట్నము నా అధికారము నా ప్రభావ ఘనత ఈ రాజధాని నగరాన్ని కట్టించింది నేనే కదా అని తనలో తాను అనుకున్నాడు. అర్థం ఏంటంటే రాజు అతిశయిస్తున్నాడు. రాజు గర్వపడి తనలో తాను అనుకున్న మాట ఏంటంటే, నేనే కదా ఎంత చేశాను, నేనే కట్టించాను. కట్టించినప్పుడు ఇతను కట్టించాడండి, రాజ్యం ఇచ్చింది ఎవరండి? అందుకే దేవుడు ఏం చెప్పండి, నీకు రాజ్యం ఇచ్చింది నేనని తెలుసుకోవాలి. ముందు తెలుసుకోలేదని ముందు గర్వం వల్ల తన మనసు మూగిబడి అతిశయించి ఇదంతా నేనే చేశాను, నా వల్ల ఎంత నాకు రాజ్యం వచ్చింది, నా వల్ల ఎంత కట్టడాలు కట్టాను అని తనను తాను హెచ్చించుకున్నాడండి. తాను గర్వం మాటల వల్ల తనను హెచ్చించుకున్నాడు. కాబట్టి ఆ గర్వం అణిచివేలిన దేవుడు ఇతనికి శిక్షగా ఈ 7 సంవత్సరాలు నువ్వు పశువులో ప్రవర్తిస్తావని చెప్పడం జరిగిందని. మొదటి సమూయేలు గ్రంథంలో మనం ఒక మాట ఆలోచిస్తే, హన్నా గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడి గురించి కొన్ని మాటలు తను పలుకుతుంది. ఆ మాట మనం ఆలోచిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం వెళ్ళిపోతే 2వ అధ్యాయంలో 7 చదువుకుందామండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యం కలిగేవాడు, కొంగజేవాడు లేవనెత్తవాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుని పెట్టెను, మహిమ గల సింహాసనమును స్వతంత్రపు చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి వారిని పెంటకప్పు మీద లేవనెత్తవాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. నిజంగా ఎంత చక్కటి మాటలు హన్నా గారు తను చెప్తున్నారో ఆలోచించిన తన ప్రార్థనలో. చూడండి, అక్కడ దరిద్రము కలిగేవాడు దేవుడే,
ఐశ్వర్యం కలుగజేసేవాడు దేవుడే. దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుకున్నాం, మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయటకున్నాం. అధికారం అనుగ్రహించి దేవుడు ఆనాడే ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితమే అన్న ప్రార్థన చేయడం జరిగిందని. నిజం పిల్లరా, నిజంగా దేవుడు లేకుండా ఏది జరగదని. దేవుడు లేకుండా ఒక వ్యక్తి ధనాభివృద్ధి సంపాదించుకోలేడు, ఒక వ్యక్తికి ఆయుష్ ఉండదు, ఒక వ్యక్తికి ఆరోగ్యం ఉండదు, ఒక వ్యక్తికి జ్ఞానం ఉండదు, ఒక వ్యక్తికి రాజ్య అధికారం ఉండదని. అంటే ఇవన్నీ కూడా రాజ్యాధికారమైన, ఆయుష్ అయినా, ఆరోగ్యమైన, జ్ఞానమైన సమస్తానండి. ప్రతిది కూడా దేవుడు లేకుండా ఏది జరగదని. అయితే అన్యులు దాన్ని గుర్తించరు, వాళ్ళకి తెలియదు. క్రైస్తవులు మనం ఏమి గుర్తించాలంటే ఇది ఒక లెసన్ అండి. క్రైస్తవులకు దీనివల్ల మనమే నేర్చుకోవాలంటే, మనం వృద్ధి చెందినప్పుడు దేవుడే నన్ను వృద్ధి చెందించిన విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకి లాభం వచ్చినప్పుడు, మన ఇంట ధన సంబంధించేది నిండినప్పుడు దేవుడు నాకు ఈ విధంగా ఐశ్వర్యం కలుగు చేస్తున్న విషయం గమనించాలి. మనకి మంచి జ్ఞానం వచ్చి మన మంచి మార్కులతో పాస్ అయినప్పుడు, బాగా చదువుకున్నప్పుడు మనం ఏం గ్రహించాలంటే దేవుడు నాకు జ్ఞానం ఇస్తున్నాడు కాబట్టి నేను మంచి మార్కులు పాస్ అవుతున్న విషయం గ్రహించాలండి. మనం ఒక మంచి పొజిషన్ లో మనం ఉన్నప్పుడు, అధికార స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు నాకు అనుగ్రహించాడు అనే విధంగా దేవుని చూపించాలండి. పిల్లల మన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లించాలండి. అందుకే అలా కృతజ్ఞతలు చెల్లించమని పత్రిక అనేక మాటలు ఉంటాయండి. అలా చెల్లించడం దేవుని చిత్తమని పదం ఉంటుందండి. కృతజ్ఞతలు మనం ఖచ్చితంగా చెల్లించాలి. క్రైస్తవులు అన్ని చెల్లించవాలి. తెలియని వాళ్ళు చెల్లించలేరు. తెలిసినప్పుడు కూడా మనం చెల్లించకపోతే మనం విరోధులు అవుతాం. జ్ఞానమైన తెలియని సమస్య కూడా దేవుడి వల్ల మనం అనుభవించబడిన తప్ప మన సొంతంగా ఏం సంపాదించుకోలేమండి. మన సొంతంగా ఏం లేదని. అంటే అన్నిటికి కూడా దేవుడు లింక్ అయి ఉన్నాడు అండి. కాబట్టి మన జీవితంలో ఏ మేలు జరిగినా సరే మనం ఖచ్చితంగా దేవుని ముందు కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. గర్వంతో విరవైపోకూడదు. ఎవరైనా సరే మహా సామ్రాజ్య నేతన రాజుకే పట్టిన గతి అండి ఇది. ఆఫ్టర్ మనమంతా ఆలోచించండి. ఈ వ్యక్తి మామూలు మనిషి కాదండి, సామ్రాజ్య నేత. అలాంటి వ్యక్తిగా దేవుడు 7 సంవత్సరాలు పశువులో ప్రవర్తించే శిక్ష వేశారండి. అటువంటిది ఆ రాజుతో పోయి మనం ఎంత మన బతుకు ఎంత. కాబట్టి మనం కూడా ఏ విషయం సరే దేవుణ్ణి హెచ్చించి ఆయన కృతజ్ఞతలు చెల్లించుకుందాం. అలా బ్రతుకుదాం అందరం కూడా. 31 ఎప్పుడైతే అనుకున్నాడో ఇదంతా నాదే, నేను సంపాదించుకున్నాను, నేను పదం ఎప్పుడైతే వాడాడో అప్పుడు వెంటనే ఒక పెద్ద శబ్దం వచ్చింది. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశంలో శబ్దం శబ్దం ఏం చేశారట? ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. వెంటనే పెద్ద శబ్దం వచ్చిందని. వచ్చి నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయింది, అయిపోయింది, నీ రాజ్యం మరికి లేదు. ఇందా చెప్పిన ఆ దర్శనము ఎప్పుడు నెరవేరబడిందంటే 1 సంవత్సరం తర్వాత నెరవేరబడిందండి. 32 తమ యొద్ద నుండి మనుషుల్ని తరిమేదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసేదవు. ఇందా చెప్పినట్టే, నువ్వు మనుషుల మధ్య తరంబడతావు, నీవు అడవి మధ్య నివాసం చేస్తావు, నువ్వు పశువులో ప్రవర్తిస్తావు అని చెప్పిన తర్వాత, పశువులో గడ్డి మేస్తావు చెప్పిన తర్వాత, సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారియే ఉండి తాను ఎవరికి దాని అనుగ్రహంగా నిశ్చయించిన వారికి అనుగ్రహించిన నీవు తెలుసుకున్న వరకు 7 కాలంలో నీకు ఇలా దొరినని చెప్పాను. ఈ పదము ఇంచుమించు 3 సార్లు కనబడిందని. ఈ వచనము ఏంటిది? సర్వోన్నత దేవుడు మానవుల రాజ్యం పైన అధికారియే ఉండి తాను ఎవరికి దాన్ని అనుగ్రహించను. మొదటగా రాజు దర్శనం వివరిస్తున్నప్పుడు దేవదూతలు చెప్పిందని చెప్తున్నాడు. తర్వాత దానియేలు వివరిస్తున్నప్పుడు దర్శనాన్ని మళ్ళీ దేవదూతలు చెప్పి విన్నాక ఆ మాట అంటున్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ నెరవేర్పు భాగంలో మళ్ళీ ఆ మాటని ఇక్కడ దేవదూత అనడం జరుగుతుంది. కాబట్టి ఈ ఒకే వచనం 3 సార్లు రాయబడింది. ఈ వచనము చాలా ఇంపార్టెంట్ వచనం. మన మైండ్ లో కంఠస్థం అయిపోవాలండి, మన మైండ్ నిశ్చితం అయిపోవాలండి. ఏంటంటే దేవుడు అన్నిటి రాజ్యాలపైన అధికారియే ఉన్నాడు. దేవుడు లేకుండా ఏది జరగదు. దేవుడు లేకుండా ఒక నియామకం అవ్వడండి. దేవుడు అనుగ్రహిస్తేనే ఒక వ్యక్తి రాజ్యం అధికారం నియమితులు అవుతుంది తప్ప దేవుని చిత్తం లేకుండా, దేవుని ప్రమేయం లేకుండా ఏ వ్యక్తి కూడా అధికారి అవ్వడం విషయం మనం అర్థం చేసుకోవాలి. 33 ఆ గడిలోనే అలాగే నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులను అతను తరిమిరి, అతడు పశువుల్లో గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడుపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటి, అతని గోలు పక్షుల గోలు వంటి వాయను. వెంటనే ఆ గడిలోనే దేవుడు ఏదో శిక్ష విధించాడో 7 సంవత్సరాలు, ఆ శిక్షని, ఆ రోగాన్ని
అనుభవించాడు నింపుదించాడు. ఏ విధంగా అంటే చదువుకుందాం 33 ఒకసారి. మానవుడు అనే వ్యక్తి తరం ఇవ్వబడ్డాడు. అతను పశువుల గడ్డి మేశాడు, ఆవులకు గడ్డి మేశాడు. వాస్తవానికి ప్రియులారా, ఇది ఏ విధంగా జరిగిందంటే మనకు తెలుసు, మానవ శరీరానికి అనేక రోగాలు జబ్బులు వస్తూ ఉంటాయి. అదే విధంగా మనందరికీ కూడా మనుషులకి కలిగే మరొక జబ్బు ఏంటంటే మానసిక రోగం, మానసిక జబ్బులు కొన్ని ఉన్నాయండి. శరీరానికి వచ్చే జబ్బులు మాత్రమే కాకుండా మన మనసుకు కూడా కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి. దాన్ని మానసిక రోగం అంటారు. ఇప్పుడు జ్వరం మన శరీరం చేస్తుంది, జలుబు మన శరీరం చేస్తుంది, వాంతులు ఇవన్నీ కూడా మన శరీరానికి వచ్చే జబ్బులు అయితే మానసిక రోగం ఉంటుందండి. మనకు తెలుసు కదా, మానసిక రోగులు అంటాం కదా. మానసిక రోగం అర్థం ఏంటంటే మనసుకు వచ్చిన రోగం, మనసుకు సంబంధించిన రోగం. మానసిక జబ్బులు వేరేగా ఉంటాయి. అదే విధంగా మీకు ఒక పదం చెప్తాను. బో ఆంథ్రపీ అనే పదం మీరు గుర్తుపెట్టుకోండి. లేకపోతే లైకాంథ్రోపీ లేకపోతే బో ఆంథ్రోపీ అది ఈ వ్యక్తి కలిగిన జబ్బు యొక్క పేరు. మానసిక జబ్బులు అనేక రకాలుగా ఉంటాయి. మానసిక జబ్బులు చాలా మంది తెలియదు, చాలా మంది తక్కువ అవగాహన ఉంటుంది. మానసిక జబ్బులు చాలా రకాలుగా ఉంటాయి. వాటిలో ఒక జబ్బు, ఒక లక్షణం ఏంటంటే ఇది ఒక సిండ్రోమ్ అండి. అదొక జబ్బు పేరు అంటే బో ఆంథ్రోపీ లేకపోతే లైకాంథ్రోపీ అంటారండి. ఈ జబ్బు వచ్చి మనుషులు ఎలా ప్రవర్తిస్తారంటే, బో ఆంథ్రోపీ అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి జంతువుల్లో ప్రవర్తిస్తారండి. మనిషే జంతువుల్లో ప్రవర్తించే విధంగా కలిగిన రోగాన్ని బో ఆంథ్రోపీ అంటారు. బో అంటే అది ఆవును సూచిస్తుంది, అంటే ఆవులో ప్రవర్తించడం. ఒక ఆవు ఏ విధంగా గడ్డి మేస్తుందో, ఆవు ఏ విధంగా ఉంటుందో, అదే విధంగా మనిషి జంతువు లక్షణాలను పోలి నడుచుకునే విధానమే ఆ విధంగా వచ్చిన జబ్బునే బో ఆంథ్రోపీ అంటారు. లైకాంథ్రోపీ అంటే అర్థం ఏంటంటే తోడేలాగా ప్రవర్తించడం. లైక్ అంటే తోడేలు, నక్క అని అర్థం వస్తుంది. నక్కలాగా తోడేలాగా ప్రవర్తించే లక్షణాలు కలిగి ఉన్న దాన్ని లైకాంథ్రోపీ అంటారు. అంటే ఇది ఒక మానసిక, ఇప్పుడు కూడా అక్కడక్కడ కొంత మనుషులు జరుగుతూ ఉంటుందండి. ఇది ఒక జబ్బు, అంటే పశువులాగా ప్రవర్తించడం. అదొక మానసిక రోగం. అటువంటి రోగాన్ని దేవుడు ఈ రాజు కలగజేశాడు. రాజు కలగజేయడం వల్ల వ్యక్తి రాజు ఏం చేసింది, ఒకసారి మానవుడు అతను తడిమిరి, మరి అతను పిచ్చి ప్రవర్తిస్తారు కదండి. మన పశువుల గడ్డి మీద అంటే పిచ్చి ప్రవర్తిస్తారు. ఒక రాజు అలాగుండి వాళ్ళు ప్రవర్తించారంటే అందరూ ఏం చేస్తారు, ఈ వ్యక్తి పిచ్చి పెట్టిందని అనుకుంటాడు. అప్పుడు అందరూ తరిమిశారండి. ఇప్పుడు ఒక రాజుకి పిచ్చి పెట్టింది అనుకోండి, అందరు రాజులు ఏం చేస్తారండి, మిగతా జనాంగం మొత్తం ప్రజలు ఏం చేస్తారండి, మరి వ్యక్తి పరిపాలన చేయడు కాబట్టి వ్యక్తిని మరి ఇంక ఉంచడండి రాజ్యంలో. తను పంపించిన తర్వాత తరిమిరి అతడు పశువుల గడ్డి మేసాను. సేమ్ అడవులోకి వెళ్ళిపోయాడు, పక్కన అడవిలోని పశువులాగా గడ్డి మేసాడు. ఆకాశం మంచు అతని దేహం తలలో, అతని తల వెంట్రుకల్లో పక్షుల రెక్కల ఎగలు వంటి అతని గోళ్ళు పక్షుల గోలు వంటి వాయినం. మరి పశువులకు ఉన్న వ్యక్తికి మరి ఇంకా మరి దేహం శ్రద్ధ ఉంటది కదండి. గోళ్ళేమో విస్తారంగా పెరిగిపోయి, తల ఏమో చంద్రవరకు పిచ్చోళ్ళలాగా మనం చూస్తూ ఉంటాం రోడ్డు మీద. పిచ్చోళ్ళు ఎలా ఉంటారండి, వాళ్ళకి జిత్తు ఎలా పెరిగిపోతూ ఉంటుందండి. గడ్డలు పెరిగిపోయి, జిత్తు పెరిగిపోయి, గోలు ఎంత పెరిగిపోయి, అటువంటి స్థితిలోకి ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఒకసారి ఆలోచించండి, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అండి. ప్రపంచ నేల మహా సామ్రాజ్య నేతగా ఉన్న స్థాయిని వ్యక్తిని దేవుడు తీసుకెళ్లి అడవిలో ఒక పశువులాగా ప్రవర్తింపేలా చేశాడు. అంటే దేవునికి శక్తి ఉందా లేదా? దేవునికి అపారమైన శక్తి ఉందని. దేవుడు చేయదలుచుకుంటే ఏదైనా చేయగలుగుతలేరు. 34 ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును, నేను మరలా మానవ బుద్ధి కలవాడని నా కన్నులు ఆకాశంతో ఎత్తి చిరంజీవియు సర్వోన్నత దేవుని స్తోత్రం చేసి ఘనవతి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాల వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నవి. వెంటనే దేవుడు చెప్పిన 7 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆఖరి సంవత్సరమున అప్పుడు మళ్ళీ మానవ బుద్ధి గలవాడని, అప్పుడు ఆ వ్యక్తికి మానవ బుద్ధి వచ్చిందట. అప్పుడు నా కళ్ళు ఆకాశంతో ఎత్తి నేను చిరంజీవియు అంటే నిరంతరం జీవించేవాడైన సర్వోన్నతుడైన దేవుడు
ఆయనకి స్తోత్రం చేసి స్తుతించి గణపరిచాడు. మానవ బుద్ధి గలవాడనై, మానవ బుద్ధి గలవాడనై. అప్పుడు బుద్ధి వచ్చిందండి రాజుకి. అంత ముందు బుద్ధి రాలేదండి. బుద్ధి రానంత వరకు కూడా మనిషి ఒక రకంగా ప్రవర్తిస్తాడు, బుద్ధి వచ్చిన తర్వాత మనిషి ఒక రకంగా ప్రవర్తిస్తాడు. ఒక సందర్భంలో లోకోత్సవార్త 15 మనం చదువుకున్నప్పుడు తప్పిపోయిన కుమారుడు సందర్భం చాలా మంది తెలుసండి. తప్పిపోయిన కుమారుడులో వ్యక్తి, 2 కుమారులు ఉంటారు. చిన్నవాడేమో నాకు నా డబ్బులు, నా వాట నాకు ఇచ్చి అని తన డబ్బులతో పట్టుకెళ్ళిపోయి తను ఉంటున్న తండ్రి నివాసంలో బయటికి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ వేసెలకి మొత్తం దుర్వ్యాపారాలతో మొత్తం సంవత్సరం డబ్బుని ఆత్మీసిన తర్వాత ఆఖరికి పందుల పొట్టు మిగి దానితో తన కడుపు నింపుకోవాలని సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు దానికి ఒక మాట రాయబడిందని అది ఆలోచిద్దాం. లోకోత్సవార్త 15 చదువుకుంటే 17 చదువుకుంటే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, ఆ పదం మీరు గమనించండి, బుద్ధి వచ్చినప్పుడు. ఎప్పుడు వచ్చిందంటే బుద్ధి? ఆ ముందు తీసుకున్నాడు. వాడు పందులు తినే పొట్టతో తన కడుపు నింపుకొని ఆశపడింది కానీ ఎవడో వానికి ఏమీ ఇయ్యలేదు. అంతకుముందు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే రాజనగరం వచ్చిన వ్యక్తి ఆఖరికి పందులు తినే పొట్టు దగ్గర పందులు తినే మేత తినే విధంగా తయారంటే అప్పుడు మనకు బుద్ధి వచ్చిందండి. అంతవరకు బుద్ధి రాలేదండి. అప్పుడు వ్యక్తి నేను ఎలాగ ఉండేవాడిని అప్పుడు అనుకుని తర్వాత వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళడం, తండ్రి ఏమో దాన్ని చేర్చుకోవడం మనకు తెలుసు. అప్పుడు తండ్రి ఒక మాట అంటారు 24 చదువుకుంటే, ఈ నా కుమారుడు చనిపోయి మనలా బ్రతికెను, తప్పిపోయి దొరికని చెప్పాను. అంటే ఈ పదాలు అమరిక జాగ్రత్త గమనిస్తే ఎంతో చక్కగా మాట్లాడే ఉన్న కూడా, ఎంతో చక్కగా మాట్లాడి మనసు పెట్టి చదివితే ఎంత అర్థం ఉంటుందో దాంట్లో. ముందు వచ్చినేమో బుద్ధి వచ్చినప్పుడు అనే పదం రాయబడింది. ఆ బుద్ధి వచ్చిన పదాన్ని తండ్రి ఏదో వివరిస్తున్నాడంటే, ఈ నా కుమారుడు చనిపోయి మళ్ళీ బ్రతికేనో. చనిపోయి బ్రతకం అంటే చచ్చిపోయి లేవడం అర్థం చేసుకోకూడదు. ఆ వ్యక్తి చనిపోయి బ్రతకం అంటే కొత్తగా మళ్ళీ జన్మించాడు అంటే ఒక మార్పు సూచిస్తుంది. మార్పు. ఆ వ్యక్తి చనిపోయి మొదట మళ్ళీ బ్రతికాడు అంటే పాత వ్యక్తి మళ్ళీ లేడు, కొత్త మనిషిగా మళ్ళీ మారాడు. మార్పు చెంది కొత్తగా మళ్ళీ తిరిగి వచ్చి నా దగ్గరికి అని అక్కడ అంటున్న మాట. చనిపోయి మరలా బ్రతికేను, తప్పిపోయి దొరికిన అక్కడ తండ్రి చెప్పడం జరుగుతుందండి. ఇవన్నీ జరగాలంటే బుద్ధి రావాలండి. బుద్ధి. ఒకప్పుడు బుద్ధి మూసుకుని పోయింది. అవి ఈ తప్పిన కుమార్ సందర్భం. అదేవిధంగా రాజుకి ఒకప్పుడు కూడా బుద్ధి మూసుకుపోయింది. అంధకారంతో, గర్వంతో బుద్ధి మూసుకుని పోయింది. దేవుడు మర్చిపోయాడు, దేవుణ్ణి దూరం పెట్టాడు. ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో అప్పుడు మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి వినిపించుకుంటాడు దేవుడితో, నాయన నీవే నిజమైన రాజు అంటాడు. అప్పుడు దేవుడు స్తుతించిన ఆ స్తోత్రం అంతా కూడా కింద మాటలు ఉంటాయండి. ఆయన ఆధిపత్యం చిరకాలం వరకు ఆయన రాజ్యం తరతరములకు ఉన్నవి. 35 భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. నిజమే, భూనివాసులు అసలు ఏమాత్రం దేవుని దృష్టికి అసలు మనం ఎన్నిక రావండి. అసలు దేవుడు మనల్ని పరిశీలించిన స్థాయి మనం ఏమాత్రం లేవండి. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను మీకు, మహోన్నతుడు, సర్వోన్నతుడు దేవుడు. దేవుడు అంటే చిన్న విషయం కాదండి. దేవుడు అంటే చాలా పెద్దవాడు, చాలా గొప్పవాడు అండి. అసలు భూమి ఎంత పెద్దదండి, భూగ్రహం ఎంత పెద్దది, భూమండలం ఎంత పెద్దది, భూమండలం మనం ఎంత చిన్నవారం అండి. అసలు ఇదే భూమి మనం ఒక గ్రహం అనుకుంటే భూమి నుంచి గ్రహాలు ఎన్నో ఉన్నాయి విశ్వంలో. సూర్యుడు 10 లక్షల భూములు కలిగితే ఒక సూర్యుడు అవుతాడండి. ఇంకా నక్షత్రాలు సూర్యుడి కన్నా ఎన్నో పెద్ద రెట్లు నక్షత్రాలు పెద్దవాడి. నిజంగా పిల్లారా, ఈ విశ్వం అంతా చూస్తే మన జ్ఞానం కందండి. ఈ విశ్వంలో ఎంతో పెద్దవి గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయండి. ఇవన్నిటినీ సృష్టించినవారండి దేవుడు. అటువంటి దేవుడు ముందు ఒక సాధారణ ఒక 5-6 అడుగుల మనిషి ఎంత ఉంటాడండి. అసలు దేవుడు అసలు ఎన్నిక చేస్తాడు? అసలు దేవుడు ఒక మనిషి రూపంలో ఉంటే, ఎగ్జాంపుల్, దేవుని దృష్టిలో మనిషి ఒక నలక గోడ అంతా కూడా ఉండండి. నలక కన్నా ఇంకా తక్కువ. ఇప్పుడు మన కంటికి ఒక బ్యాక్టీరియా కనబడుతుందా? కనబడిన బ్యాక్టీరియా గాలిలో ఎన్నో ఉంటాయి. అటువంటి స్థాయిలో మనిషి ఉంటే, అంటే ఆకారంలో మనిషి స్థాయిలో దేవుడు ఉన్నాడు.
అంటే మీకు పోలికి చెప్తున్నాను. అటువంటి గొప్ప దేవుడి దగ్గర మనం చాలా చాలా తగ్గించుకోవాలండి. ఎవరైనా సరే రాజే అంత పెద్ద రాజే పశువులాగా గడ్డి మీద స్థితికి వచ్చిన ఆ స్థితిని కొలగ చేసిన దేవుడేనండి. అటు పిల్లరా మనం కూడా దేవుళ్ళ మనం నేర్చుకోవచ్చు అంటే ఆ పాఠం ఏంటంటే దేవుడు నిరంతరం రాజే ఉన్నాడు, ఆయనకి సమస్తము చేయగల శక్తి ఆయనకు ఉంది. కాబట్టి మనము తగ్గించుకొని జీవిద్దాం. దేవుణ్ణి హెచ్చించి జీవిస్తే దేవుడి ఆశీర్వాదం ఉంటుందండి. దేవుణ్ణి పక్కన పెట్టి మన గర్వంతో దేవుణ్ణి దూషించి దేవుని వ్యతిరేకంగా వెళ్తే మటుకు దేవుడు మన గర్వాన్ని ఏం చేస్తాడు మనిషి మనకు అర్థం వల్ల. తర్వాత ఆయన పరలోక సేన ఎడలను భూనివాస ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చేయ పట్టుకుని నీవేం చేసావు ఆయనతో చెప్పుటకు ఎవడునో సమర్థుడు కాడు. నిజమే, పరలోకంలో ఆయన చిత్తం నడుస్తుంది, భూమి దగ్గర ఆయన చిత్తం నడుస్తుంది. ఆయన చేయపట్టుకుని నువ్వేం చేయడం ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాడు. మన దేవుని దగ్గరికి వచ్చి దేవునితో నువ్వేంటి చేస్తున్నావు అనే అధికారం ఎవరికి లేదని ఏ మనిషి కూడా. దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వ్యక్తి. ఆయన ఏది చేస్తే చేయగలడు. ఆయన ఏది జరిగితే మనం చిత్తం పరువు అనడం తప్ప ఎందుకలా శాంతం పోషణ చేయకూడదండి. దేవుడి గారు ఏదైతే చేయకూడదో, దేవుడు ఏది చేస్తే అది సత్యము, ఆయన ఏది చేస్తే అది యథార్థము. మా అందరూ కూడా ఇప్పుడు దేవుడి నిర్ణయానికి ఏదైనా మనం కట్టుబడి ఉండాల్సిందేనండి. ఎప్పుడు కూడా మనం దేవుడిని ప్రశ్నించకూడదండి. ప్రశ్నించే హక్కు మానవుడు లేదండి. ఎందుకంటే దేవుడు సార్వభౌమత కలిగిన వ్యక్తి అని. ఆయన మనం ప్రశ్నించకూడదు. ఆయన ఏది చేస్తే మనం దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవడమే. ఎందుకన్న ప్రశ్న ఒక మనిషి తరగతి కానీ ఒక మనిషి దేవునితో ఆ మాట్లాడకూడదు. 36 ఆ సమయం ముందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. నా బుద్ధి ఎందుకు చదువుకున్న బుద్ధి వచ్చినప్పుడు అది బుద్ధి ఉద్మని కలిగింది. రాజ్యసామ ఒక ప్రభావమును నా ఘనతయే నా తేజస్సు నాకు కలిగాను. నా మంత్రులను నా కిరణపుతులు నా యుద్ధ ఆలోచించవచ్చరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నుండి తిని. తర్వాత బుద్ధి వచ్చింది. తర్వాత ఏమో దేవుడు ముందు చెప్పినట్టు తిరిగి తన రాజ్యం తన మొత్తం అనుగ్రహించారండి. తన కింద ఉన్న పనివారు వాళ్ళందరూ కూడా సమస్తం మళ్ళీ ఇంతకుముందు రాజ్యం ఏ విధంగా స్థిరంగా ఉందో ఆ విధంగా రాజ్యం తనకి వచ్చి మరీ ఎక్కువ ఘనత నిందితని మరి ఎక్కువ ఘనత నిందారండి. బహుశా సమయంలో వాళ్ళందరూ తరిపిస్తారు. ఆ వ్యక్తి అడవిలోకి వెళ్ళిపోయాడు, పొసలో బ్రతికాడు. 7 సంవత్సరాలు బ్రతికాడు. అది చిన్న విషయం కాదండి. నిజంగా అడవులో ఎలాగున్నాడో, మరి తిండి ఉండదు, తెప్పలు ఉండదు. బహుశా బుద్ధి ఇచ్చినప్పుడు తిరిగి రాజ్యంకి వచ్చేసరికి బక్క చిక్కిపోయి ఒక సన్నంగా నిజంగా ఎలా మారిపోయి నిజంగా దేవుడు మళ్ళీ వ్యక్తికి బుద్ధి వచ్చిన తర్వాత దేవుడు అంగీకరించే వ్యక్తిని మళ్ళీ తిరిగి రాజ్యాన్ని అనుగ్రహించాడు. ఇంత ముందులా కన్నా ఇంక ఎక్కువ ఘనత పొందే విధంగా ఏర్పాటు చేశాడు దేవుడు. నిజంగా అది దేవుని యొక్క మా కృప. దేవుడు చేయగలిగితే మనల్ని హెచ్చించగలడు, దేవుడు చేయగలిగితే మనల్ని తృప్తి వేయగలడు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 37 ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములని ఉన్నవనియు గర్వముతో నటించే వారిని ఆయన అనపశక్తుడనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు గణపరుచున్నాను. ఆఖరికి రాజు అంటున్న గొప్ప మాట ఏంటంటే పరలోకపు రాజు యొక్క కార్యములు. పరలోకంలో రాజు అంటే ఎవరు? పరలోకంలో రాజుని వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుడు. ఆ వ్యక్తి పరలోకం మాత్రమే కాకుండా భూమిని సర్వ విశ్వాన్ని కూడా పరిపాలించే వ్యక్తి. ఆయన కార్యములు సత్యము. చూడండి ఇక్కడ చక్కని మాటలు ఉంటాయి. రాజు చేసే కార్యములు యథార్థమైనవి, రాజు చేసే పనులను సత్యమైనవి. ఆయన మార్గములో న్యాయము, దేవుని యొక్క మార్గములను న్యాయమైనవి. గర్వంతో నటించే వారిని ఆయన అనపశక్తుడనియో. ఎవరైతే గర్వం విరగపోతారో ఆ గర్వాన్ని దేవుడు అణిచివేస్తాడు. అనపగల శక్తి గలవాడు దేవుడు అని చెప్తూ ఆయన స్తుతించు కొనియాడుతూ గణపరుచున్నాను అని తర్వాత దేవుడిని స్తుతించి పొగటి గణపరిచి ఆ విధంగా తన జీవితాన్ని ముగిస్తాడు. అంటే ఇక్కడ చనిపోవడానికి అర్థం కాదు, కానీ ఆ విధంగా తన చివరి కాలం దేవునికి అనుకూలంగా బ్రతుకుతారు. ఇక్కడతో నెబుకద్నెజరు
ఆయన యొక్క చరిత్ర మొత్తం అయిపోద్దండి. ఇంకా ఆయనతో మనకి సంబంధం మనకి కనబడదు. వాస్తవానికి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం అనేది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకము 569 జరిగినట్టు ఎక్కువ మంది బైబిల్ పండితులు చెప్తారు. అంటే ఇంచుమించు 604 నుంచి ఆయన పరిపాలన స్టార్ట్ అయితే ఇంచుమించు 30 సంవత్సరాల తర్వాత ఈ దర్శనం జరుగుతుందండి. తర్వాత ఆయన చనిపోతాడు. ఆ తర్వాత వాళ్ళ కొడుకు బెల్షస్సర్ వస్తాడు. అది దాని గురించి మనం వచ్చే అధ్యాయం ఉంటుంది. మన 5 అధ్యాయం తర్వాత ప్రభు చిత్తం అనేది ప్రయత్నం చేద్దాం. కానీ పిల్లారా, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం మనం ఏం నేర్చుకోవాలంటే, దీనివల్ల క్రైస్తవులు ఏం నేర్చుకోవాలంటే, దేవుడు సర్వాధికారి అయిన దేవుడు మానవుల రాజ్యంలో ఆయన జోక్యం చేసుకుంటాడు. ఆయన ప్రమేయం ఉంటుంది. ఆయన వశులైన సమస్యలు నడుస్తాయి. ఆయన ఎవరిని కూర్చోబెడతారో వాళ్ళు కూర్చుంటాడు, ఎవరిని తోసిపోతారో ఆయన తోసివేయబడతాడు. ఇది మనకు అర్థం అవ్వాలి. ఆనాడు తర్వాత 2 పాయింట్ ఏంటంటే, ఎవరైతే గర్వంతో ఉంటారో గర్వాన్ని దేవుడు అణిచివేస్తాడండి. గర్వాన్ని దేవుడు అసహించుకుంటాడండి. విగ్రహాలను దేవుడు ఏ విధంగా అసహించుకుంటాడో, వ్యభిచారాన్ని దేవుడు ఏ విధంగా అసహించుకుంటాడో, గర్వాన్ని కూడా దేవుడు అసహించుకుంటాడండి. గర్వాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడండి. కరిలేరా, మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం తగ్గించుకోవాలండి. మనం చాలా తగ్గించుకోవాలండి. ఒక మనిషి ఏ వ్యక్తి అయినా సరే తను తగ్గించుకున్నా లేకపోతే సరే ఆ వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చిన వరకు చాలా చాలా తను తాను తగ్గించుకోవాలండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 చదువుకుంటే, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు పత్రిక 4:10 ఉంటుందండి. మనం ఎప్పుడు కూడా ప్రభు దృష్టికి, తండ్రి అనే దేవుని దృష్టికి, యేసుక్రీస్తు దృష్టికి మనం తగ్గించుకోవాలండి. ఇప్పుడు కూడా అలా తగ్గించుకున్నా బ్రతకాలండి. ఇప్పుడు విరవేగిపోకూడదండి. నేను అన్న పదం వాడకూడదు ఎక్కువ. నాకు, నా వలన, నాకు ఆ పదం ఎక్కువ వాడకూడదు. అది గర్వానికి సూచిక, అతిశయానికి సూచిక. కాబట్టి దేవుడు గర్విష్ఠులను అనగవేస్తాడు, గర్విష్ఠులను అనగదొక్కుతాడని ఈ రాజు వల్ల మనకి తెలిసి వచ్చింది. ఇది దానియేలు గ్రంథము 4వ అధ్యాయంతో వివరణ. కాబట్టి పిల్లరా, ఇవన్నీ కూడా ఈ మాటలను కూడా మన హృదయంలో పెట్టుకుందాం. మనం కూడా తగ్గించుకొని జీవిద్దాం. ఎప్పుడు కూడా మన జీవితంలో ఏ మేలు జరిగినా, మనం ఏది పొందుకున్నా దేవుని వల్ల పొందామని నమ్మి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఇంతవరకు వాక్యాన్ని ఓపికగా విన్న సహోదరులనే మరొకసారి నా యొక్క వందనం తెలియజేసుకుంటూ, మనం ప్రభు చిత్తమైతే వచ్చే ఎపిసోడ్ లో దానియేలు గ్రంథము 5వ అధ్యాయం నేర్చుకుంటాం. తర్వాత 6వ అధ్యాయం చరిత్ర ఉంటుంది. మీ చరిత్ర కొంచెం బోరింగ్ అనిపించచ్చు, ఎందుకంటే అంటే దీనిలో ఎక్కువ ఒక రాజుకి ఏం జరిగిందో అదే విధంగా మనం చదువుకుంటాం. కాబట్టి చరిత్ర అంటే ఏంటి అంటే వాళ్ళ జీవితం జరిగిందో అదో మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి మనకి కొంచెం బోరింగ్ అనిపిస్తూ ఉండొచ్చు. అసలైన మాటలు, అసలైన ప్రవచనాలు అనేవి 7వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుద్దండి. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా చాలా ఇంపార్టెంట్. 5 అధ్యాయులు ఇంచుమించు 6 అధ్యాయులు. కాబట్టి అది తర్వాత మనం పూర్తిగా నేర్చుకుంటాం. దయచేసి అది ఎవరు స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా నేర్చుకోవాలి. మీరు చాలా అద్భుతమైన జ్ఞానం, ఎందుకంటే దానికి మనకు సంబంధం ఉంది. ఆ ప్రవచనాలు అంటే మనం భవిష్యత్తులో మనం ప్రవచిద్దామంటే ఆలోచిస్తాం. అందరికీ వందాలు.